యుద్ధాలు జరుగుతున్నప్పుడు వేరే దేశాలలో అక్కడున్న ప్రజలకి యుద్ధ ప్రాంత బాధిత ప్రజలకి ఆశ్రయం ఇవ్వడం సహజంగా జరుగుతుంటుంది. యూరప్ దేశాలు అది ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి బాధ్యత కింద తీసుకుంటాయి. అందులో భాగంగా జరుగుతూ వచ్చింది. అయితే అలాగ వచ్చినటువంటి వాళ్ళు అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఆ దేశాలనే మార్చేయాలనుకుంటున్నటువంటి వేళ సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ ప్రభుత్వం తాజాగా టెంపరరీ ప్రొటెక్ట్ స్టేటస్ని సోమాలీస్కి రద్దు చేసింది. సోమాలియా ప్రధానమంత్రి పిలిచి మరీ చెప్పింది, మిన్నెసోటాలో ఉన్నటువంటి సోమాలీస్కి ఉన్నటువంటి టెంపరరీ ప్రొటెక్ట్ స్టేటస్ని తీసేశారు. అట్లాగే ఇల్హాన్ ఒమర్ ఎవరైతే అలాగ సోమాలియా నుంచి అక్కడికి వచ్చి ఉన్నటువంటి అమ్మాయి పరిస్థితి వెనక్కి తీసుకోమని చెప్తే ఆ సోమాలియా అధ్యక్షుడు మాకు అక్కర్లేదని చెప్పినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే అక్కడికి వచ్చి మిన్నెసోటా ప్రాంతంలో మత మార్పిడులు పెద్ద ఎత్తున జరగడం, అదే సందర్భంలో అక్కడ యుఎస్ ట్యాక్స్ డాలర్స్తో ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని ప్రజలు తిరస్కరిస్తుండడం పోరాడుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి అల్ షబాబ్కి సోమాలియాకి సంబంధించినటువంటి ఈ గ్యాంగులు సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ అయితే తిప్పి పంపే కార్యక్రమం సీరియస్గా చేపడుతున్నారు.